రాష్ట్రంలో 26 నెలల చంద్రబాబు పాలన ప్రజలను వంచించే విధంగా సాగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. సంక్షేమ పథకాల కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ ప్రజలకు ఆ సంక్షేమ ఫలాలు అందలేదని అన్నారు. వాతలు కోతలు ఎగవేదలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇచ్చినారు. తన 26 నెలల పరిపాలనా కాలములో, అంటే తన అధికారంలోకి వచ్చి 26 నెలలైంది. ఈ 26 నెలల కాలములో తన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన మంచి ఏమిటి, సంక్షేమం ఏ మేరకు ఇచ్చినాను, అభివృద్ధి ఏ మేరకు చేసినాను, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించినాను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఆ హామీలను ఏ మేరకు సంక్షేమ పథకాల రూపంలో నెరవేర్చినాను అనే విషయాలపైన 3 గంటల 20 నిమిషాల సేపు ప్రజెంటేషన్ ఇచ్చినారు ప్రజలారా. సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇదిగో ఈ విధంగా చాలా పెద్ద అక్షరాలతో, తాటికాయంత అక్షరాలతో 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి చెల్లించినటువంటి ఘనమైన ప్రభుత్వం, పార్టీ నాదే. ఈ దేశ చరిత్రలోనే 1,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో చెల్లించిన పార్టీ, ప్రభుత్వం మరొకటి లేదు. నేనే నెంబర్ 1, టాప్ ర్యాంకర్ నేనే భారతదేశంలో అని చెప్పి ఇదిగో ఈ విధంగా నిన్న ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంత గొప్పగా రాసినారు. 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. నా జీవితంలో ఎన్నడూ లేనంతగా ఈ 2 ఏళ్లలో కష్టపడ్డాను. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాం. అమరావతి నిర్మాణాన్ని వేగం పూర్తి చేసి 2028లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం. మాది డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్. ఇది లోపలికి పోతే చాలా 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 రాసినారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మాట్లాడి, మేము ఎవరూ మాట్లాడకపోయినా, మేధావులు ఎవరు డిబేట్లలో చెప్పకపోయినా, సాక్షి పత్రికలో వాస్తవ సత్యాలు రాయకపోయినా, సోషల్ మీడియాలో చాలామంది యువత మేధావులైనటువంటి చదువుకునే అబ్బాయిలు, అమ్మాయిలు దీనిపైన డీటెయిల్డ్ రిపోర్టు పెట్టకపోయినా రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చెప్పింది సత్యమేనేమో నమ్ముతారు. కానీ వాస్తవానికి పల్లెల్లోకి వచ్చినా, పట్టణాలలో వీధుల్లోకి వచ్చినా, స్లమ్ ఏరియాస్లోకి వచ్చినా, క్షేత్రస్థాయిలో ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను అడిగితే ఒకలాగుంది సమాధానం. ఆయన ఎందో 1,50,000 కోట్లు ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఈ దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు ఇవ్వలేదు. నేనే నెంబర్ 1, నేనే టాప్ ర్యాంకర్, నేనే సూపర్ డూపర్ హీరో అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇటు చూస్తే మాకు ఏమీ రాలేదు, మాకు చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, మా ఓటుతో గద్దెనెక్కి 2 సంవత్సరాల కాలం దాటిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు, 1,500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పినాడు, ఈ బుద్ధుడికి ఇయ్యలేదు, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినాడు, ఇయ్యలేదే, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పినాడు, 50 ఏళ్ళకు పెన్షన్ ఇవ్వలేదే, 60 సంవత్సరాలు నిన్న కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇంకా ఇవ్వలేదే, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలేదే, ఒకవేళ 45 సంవత్సరాలకు జగన్ ఇచ్చిన 18,750 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే డబ్బు అది కూడా ఇవ్వలే. 2 సంవత్సరాల కాలంలో నేతన్నలకు ఇస్తానన్న 24,000 రూపాయలు అది ఇవ్వలే. మొదటి సంవత్సరం రైతులకు ఇస్తాననే డబ్బు పూర్తిగా ఎగరగొట్టే.
తల్లికి వందనం మొదటి సంవత్సరం ఇస్తాననేది పూర్తిగా ఎగరగొట్టా. రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం రైతులకు ఇచ్చే లెక్కలో 6,000 రూపాయలు కోత కోసా. దాదాపు ఒక 7 నుంచి 8 లక్షల మంది రైతులను కోత కోసా. తల్లికి వందనం మొదటి సంవత్సరం తీసేసి రెండో సంవత్సరం వచ్చేదానికి 15 కూడా 13 ఇచ్చా. ఆ 13 ఇస్తానని చెప్పి 8, 9, 10 చేతిలో పెట్టా. అది 80 లక్షలకి ఇవ్వాల్సి ఉంటే 60-65 లక్షల మందికే ఇచ్చా. ఇట్లా వాతలు పెట్టి, కోతలు పెట్టి, ఎగవేతలు పెట్టినాడు. వాతలంటే ధరలు పెంచినాడు, విద్యుత్ ధరలు పెంచినాడు, గ్యాస్ ధరలు పెంచినాడు, తిండి గింజల మీద పెంచినాడు, పెట్రోల్ మీద పెంచినాడు. ఈ వాతలు. కోతలంటే ఇదిగో అన్నదాత సుఖీభవలో 7 లక్షల మందిని కోసినాడు. 20,000 ఇవ్వాల్సింటే 6,000 కోసినాడు. తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమంలో ఒక సంవత్సరం ఎగవేత, కోత 20 లక్షలు, డబ్బు 2,000 తగ్గింపు. ఇట్లా ఎగవేతలతోనూ, కోతలతోనూ, వాతలతోనూ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం గడిసి మమ్మల్ని రాసి రంపాన పెట్టి మాకు ఇస్తాననేది ఏమి ఇవ్వకుండా, ₹1 లెక్క పేదవారి దగ్గర, ప్రజల దగ్గర, ఎవరి దగ్గర లేక, కనీసం అంటే ₹1,000 నోటు కూడా ఎవరి దగ్గర లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉంటే, నేను 1,50,000 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చినాడు అబ్బా ఆయన? ఎట్లా ఆయన దేశంలో టాప్ ర్యాంకరు, ఎట్లా ఆయన టాప్ నెంబర్ 1 అవుతాడు అని క్షేత్రస్థాయిలో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా ఆయన దేంట్లో నెంబర్ 1 అంటే, ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం రూపంలో ఇచ్చి నేను భారతదేశంలోనే నెంబర్ 1 టాప్ అంటున్నాడు కదా. ఇందులో కాదు ప్రజలారా, ఈ 24 నెలల కాలములో ఆయన చేసిన అప్పు 3,65,000 కోట్ల రూపాయలు. అప్పు చేయడములో భారతదేశ చరిత్రలోనే ఈయనను మించిన వాడే లేడు. ఈయన టాప్ ర్యాంకర్ ఎవరంటే గన చంద్రబాబు నాయుడే, నెంబర్ 1. భారతదేశ చరిత్రలోనే 2 సంవత్సరాల కాలములో 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మనిషి ఈయనే. నిన్న ఆయన మాట్లాడిన 3 గంటల 20 నిమిషాలు ఏం మాట్లాడాడంటే ప్రజలారా, అబద్ధాలు. రెండవది ఆర్భాటపు మాటలు. ఇట్లాంటి నేను చెప్పినా కదా, ఈ రాష్ట్రంలో నేనే నెంబర్ 1, నేనే ఇన్ని సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చినా, ఇంత అభివృద్ధి చేసినా, ఇంత ఇది చేసినా, ఇది పెరిగింది, ద్రవ్యోల్బణము అది పెరిగింది, ఇవన్నీ ఆర్భాటపు మాటలు ఉన్నాయి కదా. రెండవది ఆర్భాటపు మాటలు. మూడవది ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆరోపణలు. 3 గంటల 20 నిమిషాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే గన, 1 రాష్ట్ర ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పడం, 2 ఆర్భాటపు ఆగిత్యపు మాటలన్నీ గొప్పలు చెప్పుకోవడం, 3 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, పాలన పైన ఇంకా 26 నెలలు అయినప్పటికి కూడా ఆరోపణలు చేసి బ్రతకడం. ఇది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఆయన చెప్పిన హామీల మేరకు ఇచ్చింది లేదు. కనీసం ఇచ్చినా ఇయ్యకపోయినా, అభివృద్ధి చేసినా చేయకపోయినా ప్రజలకు నిజమేనా చెప్పినాడా నిన్నంటే నిజము చెప్పలే, అబద్ధం చెప్పినాడు. 3 గంటల 20 నిమిషాలు ఆయన చేసినదంతా ఇదే నాకు తెలిసినంత వరకు. ఇంక అబద్ధాలు చెప్పడంలో సాటి లేని మేటి గణపాటి ఆయన. ఈ భారతదేశంలోనే అబద్ధాలు చెప్పడంలో సాటి లేని మేటి గణపాటి. అప్పులు చేయడంలో సూపర్, ఆయన మించినోడే లేడు. అవినీతి చేయడంలో టాప్ ర్యాంకర్ ఆయన. దోసుకున్నారు. ఎక్కడ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నాకైతే అర్థమే కావడంలే. ఈ భారతదేశంలోనే సంపదను సృష్టించడము అనే దానికి గొప్ప అర్థం చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఉంటాడు ప్రజలారా. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించిన ఆ సంపదను మీకు పంచుతాను అని చెప్పినాడు. ఎన్నికల తర్వాత ఆ సంపదకు నిర్వచనం ఆయన ఏం చెప్పినాడంటే, సంపదను సృష్టించడం అంటే అధిక సంతానాన్ని కనడమే అని చెప్పినాడు. ఇదబ్బా సంపద సృష్టించడం అంటే. ఇంతటి గొప్ప నిర్వచనాన్ని ఈ భారతదేశంలో గతంలో మునిపెన్నడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే. ఈ లెక్కనైతే మన రాష్ట్రంలో ఎవరైనా 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని 60 సంవత్సరాల వరకు సంవత్సరానికి 1 చొప్పున సంతానాన్ని కానీ 40 మందిని సంతానాన్ని కంటే
వాడు అధిక సంపన్నుడు. ఇంకా లేదు, వానికంటే సంపన్నుడు ఉండాలంటే పవన్ కళ్యాణ్ మాదిరి ముగ్గురిని చేసుకొని సంవత్సరానికి ముగ్గురిని కంటే ముగ్గురు పిల్లలతో 120 మందిని కనొచ్చు 40 ఏళ్లకు. ఈ రాష్ట్రంలో అధిక సంపన్నుడు ఎవరంటే ఆ 120 మందికి, 130 మందికి, 70 మందికి, 80 మందికి పిల్లలకు సంతానానికి జన్మనిచ్చినాడు చూడి, వీళ్ళు అధిక సంపన్నులు. ఇది సంపద సృష్టి అంటే ఆయన చెప్పినది. ఇంత గొప్ప నిర్వచనం, ఇంత అర్థం పరమార్థం మనకు తెలుసునా ప్రజలారా? నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత గొప్పగా మనకు తెలియకపోయా. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు, సంక్షేమ పథకాల పేరుతో ఆయన చెప్పిన హామీలు ఎన్ని చెప్పినాడు? కొండంత చెప్పినాడు. కొండంత చెప్పినాడు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత ఇచ్చింది గోరంత ఇచ్చినాడు. కొండంత చెప్పినాడు ప్రజలారా. ఎన్నికల కంటే ముందుగా ఆయన చెప్పినది కొండంత, ఎన్నికల తర్వాత ఆయన ఇచ్చినది గోరంత ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళా ప్రజలకు చెప్పే విధానం హిమాలయ పర్వతాలంత ఇచ్చిన అంటున్నాడు. మళ్ళా కొండ కూడా కాదు, హిమాలయ పర్వతాలంత ఇచ్చిన నేను సంక్షేమ పథకాలు, నేనే టాప్ ర్యాంకర్ అంటున్నాడు. నన్ను మించినోడే ఇంకొకడు ఎవడే కానీ లేడు అంటున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఎన్నికల కంటే ముందు మీరు చెప్పినవి ఎన్ని హామీలు, ఎన్నికల తర్వాత మీరు ఆ హామీలను అమలుపరిచినవి ఎన్ని? సంక్షేమ పథకాల పట్టిక ఒక్కసారి నెమరేస్తావా? అందులో నువ్వు అమలుపరిచినవి ఎన్నో చెప్పగలుగుతావా? ఉద్యోగాల పేరుతో నువ్వు చెప్పిన మాటలను ఇప్పుడు మళ్ళీ తిరిగి వల్లె వేస్తావా? పరిశ్రమల పేరుతో మళ్ళీ ఒకసారి నువ్వు వాస్తవాన్ని చెప్పగలుగుతావా? 22 నెలల కాలంలో 22 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినానని అబద్ధం చెప్తావు. కేంద్రంలో పార్లమెంటులో అడిగితే దాని సమాధానం కేంద్ర మంత్రి ఇచ్చినది 6,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, అవి కూడా ఇంకా అమలు కాలే, ఆన్గోయింగ్ అని చెప్పినారు. 22 లక్షల ఉద్యోగాలని చెప్పినాడు, ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఆ పరిశ్రమలు పూర్తి అయితే గన 23,000 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికైతే ఒక ఉద్యోగం కూడా ఇంకా ఇవ్వలే. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను, కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇచ్చిన ఉద్యోగాలను ఉద్యోగాలుగా చెప్పుకొని అవి కూడా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో చెప్పుకొని 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాడు. దీనికి 3 గంటల 20 నిమిషాల సమయము, 36 మంది ఐఏఎస్ ఆఫీసర్లు స్క్రిప్టు రాసి గణాంకాలు ఇవ్వడము, దానికి మీడియా పెద్దగా ఫోకస్ చేయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఆయన చాతుర్యానంతా ప్రదర్శించి చాలా అద్భుతంగా మాట్లాడే ప్రదర్శన ఆయన చేయడం. మేము అడుగుతున్నాం, వాస్తవానికి నిజంగా నువ్వు 150,000 కోట్లు ఇచ్చి నువ్వే టాప్ అయితే గనా, నా ప్రశ్న ఒకటే, 150,000 కోట్లు ఇచ్చినది గొప్పనా కాదా తర్వాత మాట్లాడుతా, అది కూడా ఇప్పుడు చెప్తా. 150,000 కోట్ల గురించి నా ప్రస్తావన కంటే కూడా ఎన్నికలకు ముందు నువ్వు చెప్పినట్టు ఇచ్చినావా లేదనేది నా పాయింట్. ఎన్నికల కంటే ముందు చెప్పినట్టు ఇచ్చినావా లేదా? అది 2 లక్షల కోట్లు అయితే 2 లక్షల కోట్లు 2 సంవత్సరాలకు, 3 లక్షల కోట్లు అయితే 3 లక్షల కోట్లు, అంతే తప్ప నేను 150,000 కోట్లు ఇచ్చినా, 2 లక్షల కోట్లు ఇచ్చినా, కానీ దాంట్లో ఎగవేసినటువంటి చెప్పానని చెప్తే ఎక్కడ న్యాయం ఉంది? నా ఓటు తీసుకునేటప్పుడు నాకు నువ్వు ఏమి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినావో, 100 రోజుల్లో ఇస్తానని చెప్పి నువ్వు చెప్పినావో, 100 రోజుల్లో నువ్వు చెప్పిన హామీ మేరకు నా ఓటు తీసుకొని నాకు అవన్నీ నువ్వు ఇచ్చినావా లేదా? ఇచ్చింటే మరి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని అడిగితే వాళ్ళే చెప్తున్నారు, నాకు 1,500 రూపాయలు ఇలా ఆడపిల్లలకు అని చెప్తున్నారు, నాకు నిరుద్యోగ భృతి 3,000 ఇలా అని చెప్తున్నారు, నాకు ఉద్యోగం ఇయ్యలే అని చెప్పి ఉద్యోగం రాని పిల్లోడు చెప్తున్నాడు, SC, ST, BC మైనార్టీ వాళ్ళకి 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు, ఇయ్యలేదు అని చెప్తున్నారు. 60 ఏళ్ళు నిండి నాకు 2-3 ఏళ్ళు అయింది, నాకు పెన్షన్ రాలే అని చెప్తున్నారు. అమ్మఒడి మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు అని చెప్తున్నారు. అమ్మఒడి 15 ఇస్తానని చెప్పి 13,000 ఇచ్చినారు అంటున్నారు. రైతులకు మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు, అన్నదాత సుఖీభవ అని చెప్తున్నారు రైతులు. 2వ సంవత్సరం కూడా 20 చెప్పి 14 చెప్పినాడు, ఇస్తున్నాడు అంటున్నారు. అది కూడా 7-8 లక్షల మంది కోత పెట్టినారు అంటున్నారు. మా ఊళ్ళో నేతన్నలు చాలా మంది ఉన్నారు, ₹1 మాకు లెక్కలేదు ఇప్పుడు వరకు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. 45 సంవత్సరాలు నిండిన వాళ్ళు 18,750 రూపాయలు మాకు ఇవ్వలేదు, జగన్ ఇచ్చినది ఇస్తానని చెప్పినాడు, మోసం చేసినాడు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఇవ్వకుండా నువ్వు ఎట్లా టాప్ అవుతావు? ఎట్లా నువ్వు సూపర్ అవుతావు? 150,000 కోట్ల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడితే, సంక్షేమం పథకాల పేరుతో ఎవరు ఎక్కువ ఖర్చు చేసినారు అనే దానికోసం నిజంగా ఆయన మాట్లాడాల్సి వస్తే ఆ 2 సంఖ్యలను పక్కన పెట్టి చూడడం కాదు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంఖ్యను
చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంఖ్యను పక్కన పెట్టి చూస్తే అర్థం కాదు. ఇంకొంత లోతుగా పోవాలా. ఆ లోతుగా పోవడం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన సమయంలో తను గెలిచిన తర్వాత 2019లో గెలిచినాడు. 2020 జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి కరోనా ఉద్భవించింది. మార్చిలో లాక్డౌన్ చేసినారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. అటువంటి నేపథ్యంలో ఆ 2 సంవత్సరాలు అత్యంత భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన ఊర్లకు, మన కుటుంబాలకు. అంతటి నీచమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైనటువంటి సంక్షోభం ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1,31,000 కోట్లు ఇచ్చినాడు.